టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యకు కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావటం లేదు. తన చివరి 2 సినిమాలు కస్టడీ, థ్యాంక్ యూ రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటించిన లాల్ సింగ్ చెడ్డా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అంతకుముందు బంగారాజు, లవ్ స్టోరీ, వెంకీమామ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు అతడికి ఒక పెద్ద హిట్ అవసరం. తండేల్ అలాంటి సినిమానే అవుతుందని ధీమాగా ఉన్నాడు చైతు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని ఎంతో కసరత్తు చేశాక ఆ సినిమా చేస్తున్నాడు చైతు. మధ్యలో వేరే కథలు కూడా ఏవీ వినలేదు. తండేల్ చిత్రీకరణ వేగంగా సాగుతుండటం, అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తూ ఉండటంతో ఈ సినిమా మీద ధీమాతో కొత్త సినిమాలు వినటం మొదలు పెట్టాడట చైతు. తాజాగా అతను ఒక సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండుతో చైతు జతకట్టబోతున్నాడట. విరూపాక్ష తర్వాత దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తిక్. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కొన్నాళ్ళు దాని మీద పనిచేసి పక్కన పెట్టేశాక చైతు కోసం వేరే కథ రాయటం, ఇటీవలే దాని చైతుకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవటం జరిగాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట. విరూపాక్షకు భిన్నమైన కథతో ఈసారి సినిమా చేయబోతున్నాడట కార్తిక్. ఇందులో కమర్షియల్ టచ్ ఎక్కువగా ఉంటుందట. బమ్ భోలేనాథ్ అనే చిత్ర సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తిక్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత చాలా ఏళ్లు టైం తీసుకుని తన గురువు సుకుమార్ రచన సహకారంతో చేసిన విరూపాక్ష అతడికి ఘన విజయాన్ని అందించింది.